కర్నూలు జిల్లా కోసిగిలో వర్షాలు విస్తారంగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ గత 50 సంవత్సరాలుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని చరణగిరి మఠంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వర్గీయ మదుగుల మూకయ్య స్మారకార్థం ఆయన పొలంలోని చరణగిరి మఠంలో ఆయన కుమారుడు ఆంజనేయ స్వామి, వీరస్వామి, మారయ్యల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చరణగిరి మఠ పీఠాధిపతులు మహేంద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేంద్ర స్వామి మాట్లాడుతూ రైతులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే సమృద్ధిగా వర్షాలు కురవాలని, భూమిలోని వేడి తాపాన్ని తగ్గించేందుకు వరుణదేవుని కరుణ కోసం ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మదుగుల మూకయ్య కుమారులతో పాటు ఆయన శిష్యులు ముద్ద రామయ్య, వీరారెడ్డి, గురుతాత, ఆంజనేయులు, హనుమప్ప, రాజు, తిరుమల తదితరులు పాల్గొన్నారు. ಉಳಿದೆಲ್ಲ ಸಂಪತ್ತುಗಳನ್ನು, ಐಶ್ವರ್ಯಗಳನ್ನು ತನ್ನ ಬೌದ್ಧಿಕ ಮಟ್ಟದಿಂದ ಗಳಿಸ್ಕೊಳ್ಬಹುದು. ಆದರೆ ಈ ಅನ್ನವನ್ನು ಯಾವ ವಿಜ್ಞಾನಿಯೂ ಕೂಡ ಏನದ ಭೂಮಿ ಇಲ್ಲದೆ ಬೆಳೀಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೂ ಇಲ್ಲ. ಅನ್ನ ಇಲ್ಲದೆ ಮನುಷ್ಯರು ಬದುಕಲಿಕ್ಕೆ ಏನದ ಸಾಧ್ಯನೂ ಇಲ್ಲ. ಹಾಗಾಗಿ ನಮ್ಮ ಹಿಂದಿನ ಹಿರಿಯರೆಲ್ಲರೂ ಕೂಡ ಏನದ ಭಗವಂತನನ್ನ ದೇವರಿಗೆ ಎಷ್ಟು ಪ್ರಾಶಸ್ತ್ಯವನ್ನು ಕೊಡ್ತಾರೆ ಅಷ್ಟೇ ಪ್ರಾಶಸ್ತ್ಯವನ್ನು ತಾಯಿಯನ್ನ ಭಕ್ತಿಯಿಂದ ಏನದ ಬೇಡ್ಕೊಳ್ಳೋದು. ಈ ಬರುವಂಥ ವರ್ಷದೊಳಗೆ ಎಲ್ಲ ಜನಾಂಗಕ್ಕೆ ಹಸಿವೆಯನ್ನು ಹಿಂಗಿಸುವಂಥ ದವಸ ಧಾನ್ಯಗಳನ್ನು ತಾಯಿ ಸಂತೃಪ್ತಿಯಾಗಿ ಏನದ ಕೊಡು. ನಿನಗೆ ಬೇಕಾಗಿರತಕ್ಕಂಥ ಮಳೆರಾಯನನ್ನ ತಾಯಿ ಭಗವಂತನ ಕೃಪೆಯಿಂದ ನೀನೇ ಕರೆಸಿಕೊಂಡು ಮಳೆ ಬೆಳೆಗಳಿಂದ ಈ ಜಗದ ಜನರೆಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಏನದ ಸಂತೃಪ್ತಿಯನ್ನು ಪಡಿಸುವಂಥ ಕೆಲಸ ನಿನ್ನದಾಗಲಿ. ನಾನು ನಿನ್ನನ್ನು ಭಕ್ತಿಪೂರ್ವಕವಾಗಿ ಏನದ ಆರಾಧಿಸ್ತೇನೆ, ಪೂಜಿಸ್ತೇನೆ. ನನ್ನ ಪೂಜೆಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ಏನದ ನಿನ್ನ ಫಲವನ್ನು ಕೊಡು ತಾಯಿ. ನಿನ್ನ ಒಡಲಿಂದ ಬಂದಿರತಕ್ಕಂತಹ ದವಸ ಧಾನ್ಯಗಳಿಂದ ಜಗದಲ್ಲೂ